హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. నా పేరైతే నాగలక్ష్మి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు నేను చేసిన వంటల ఏంటి, నా డైలీ రొటీన్ కూడా షేర్ చేసుకుంటానండి. ఈవినింగ్ టైంలో అయితే బయటకు వెళ్ళాము. ఈరోజు నేనైతే వెజ్ కర్రీసే ప్రిపేర్ చేశానండి. 4 రకాల వంటలు అయితే చేశాను. అలానే ఆంధ్ర స్టైల్లో పప్పుచారు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. పప్పుచారు కోసం అయితే ముందుగా పప్పునైతే తీసుకున్నానండి. గ్లాసున్నర అయితే తీసుకున్నాను. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. కందిపప్పులోనే నేను పసుపు అలానే 2 టమాటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. 4 పచ్చిమిరపకాయలను కూడా కడిగి చీలికలుగా చేసి వేశానండి. అలానే కొంచెం కారం వేశాను. సాల్ట్ అయితే వేయలేదండి. ఈరోజు నేను ఇదే కందిపప్పుతో పప్పు తయారు చేస్తున్నాను. అలానే పప్పుచారు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నానో కూడా చూపిస్తాను. ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేశానండి. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుంచాను. ఒక సైడ్ అయితే పప్పు పెట్టేశానండి. ఇంకొక సైడ్ అయితే టమాటా పచ్చడి కోసం అయితే పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే చిందుతాయి కాబట్టి మూత పెట్టి ఉంచాను. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వేగిపోయిన పచ్చిమిరపకాయలు అయితే టమాటా ముక్కలను వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచానండి. టమాటాల్లో ఉన్న నీరంతా పోయేంత వరకు టమాటా ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలి. ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా పెట్టానండి. చింతపండుని కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనించాను. తర్వాత దాంట్లో అయితే జీలకర్ర అయితే వేసానండి. తర్వాత టమాటా పచ్చడి కూడా మిక్సీ పట్టేశాను. ఇక్కడ 3 విజిల్లు అయితే వచ్చాయండి. పప్పు అయితే తీసాను. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా చూస్తూ ఉన్నాను. చూసారా, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా, పక్కనైతే పెట్టేశానండి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేశాను. ఇంకొక సైడ్ అయితే బెండకాయలని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచానండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకొక సైడ్ అయితే అన్నం కూడా పెట్టేశాను పొయ్యి మీద. పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పు కోసం అయితే ఒక బౌల్లో కొంచెం తీసుకున్నాను. మిగతాది పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నాను. 10 నిమిషాల్లోనే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టమాటాలు వేసి పప్పు ఉడకబెట్టడం వల్ల పప్పుచారు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుకి పక్కకు తీసుకున్న తర్వాత బౌల్లోకి కుక్కర్లో ఉన్న పప్పుని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మెత్తగా అనుకోవాలి. మెత్తగా అయిన తర్వాత అప్పుడు పప్పుచారు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి అయితే పప్పు కోసం తీసాను. మరీ గట్టిగా ఉందని చెప్పేసి వాటర్ని కాగబెట్టి కొద్దిగా కలిపానండి. పప్పు కూడా చేద్దామనే ఉద్దేశంతో ప్రెషర్ కుక్కర్ పెట్టేటప్పుడే కొద్దిగా చింతపండు వేసానండి. ఒకవేళ పప్పులో చింతపండు సరిపోకపోతే కనుక నిమ్మకాయైనా పిండుకోవచ్చు. పప్పుచారులోకి అయితే సపరేట్గా చింతపండు అయితే నానబెట్టేసి ఉంచానండి, చింతపండు రసం వేయడానికి. ఇక్కడ పప్పుచారు కోసం అయితే పప్పుని ఈ విధంగా మెదుపుతూ ఉన్నాను. కారం వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలండి. పప్పులో అయితే అన్నీ సరిపోయాయి. ఒకవేళ కారం సరిపోకపోతే తాలింపు పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ అయితే పడుతున్నానండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. పప్పు కోసం అయితే వాటర్ కలిపానని చెప్పాను కదా, ఇప్పుడు తాలింపు పెట్టడమే. ఈరోజు అయితే సండే కదా, అందుకని మేము ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. పిల్లలకు కూడా స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచాము. త్వరగా నేను లేచి వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు 11 భోజనం చేయడానికని వంటలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేనైతే 4 కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను. పప్పుచారు కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు. కొద్దిగా కరివేపాకు వేసుకున్నా కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం పప్పుచారు కోసం పప్పుని మెత్తగా మెదిపాం కదా, ఆ పప్పు వేసేయాలండి తాలింపులో. తర్వాత అయితే చింతపండు రసం వేసుకోవాలి. ముందైతే తగినన్ని వాటర్ వేసి తర్వాత చింతపండు రసం కూడా వేస్తూ ఉన్నాను. కారం సరిపోలేదని కారం వేసానండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు హైలో ఉంచాలి. తర్వాత సిమ్లో పెట్టి మరగనివ్వాలండి. పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. పప్పుచారుకి సాంబార్కి డిఫరెన్స్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అయితే సాంబార్లో అయితే అన్ని వెజిటేబుల్స్ వేస్తామండి. పప్పుచారులో అయితే ఏ వెజిటేబుల్స్ వేయను. ఇక్కడ పప్పుచారు అయితే మరుగుతూ ఉన్నాయండి. ఇంకొక సైడ్ అయితే పప్పు కోసం తాలింపు అయితే పెడుతూ ఉన్నాను. ఈ విధంగా ఒకసారి పప్పుచారు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే పప్పుచారుకి కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే మరీ దగ్గరకు వచ్చేలా కాకుండా ఇలా మరుగుతున్న స్టేజ్లో ఒక్క 5 నిమిషాలు మాత్రం మరగనివ్వండి. పప్పు తాలింపు కూడా అయిపోయింది.
టమాటా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, బెండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయిందండి, పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. చాలామంది ఒక్క కూర చేయడానికే కష్టం అనుకుంటారు, మరి నాకు ఎందుకో తెలియదండి. నాకు అలవాటు అయిపోయిన మూలాన నాకు ఒక కూర చేయడం అసలు అలవాటు లేదండి. 2 కూరలైనా 3 కూరలైనా చేస్తూ ఉంటాను. ఈరోజు సండే రోజు స్పెషల్గా లంచ్లోకి అయితే నేను పప్పు టమాటా, పప్పుచారు, టమాటా చట్నీ, అలానే చల్లమిరపకాయలు కూడా వేయించానండి, బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను, అన్నం వండేశాను. ఈరోజు కినోవా రైస్ అయితే ఏం వండలేదండి. సండే స్పెషల్గా అందరం ఇంట్లో అన్నమే తింటాము. నా వంట పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయితే అయిందండి. ఇళ్ళన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఇంకా లెగలేదు. బట్టలు కూడా ఉతికేసానండి. కొన్ని బట్టలు ఉంటే బట్టలు కూడా మడత పెట్టేశాను, అంట్లు కూడా తోమేశాను, ఇల్లు ఊడవటం కూడా అయిపోయిందండి. పిల్లలు లెగిసిన తర్వాత వాళ్ళైతే బ్రష్ చేసుకున్నారు, వాళ్ళని కూడా వాళ్ళకి స్నానాలు అవి చేపించాను. అందరం కలిసి 11:30కి అయితే భోజనం చేసామండి. అందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళీ అంట్లు క్లీన్ చేసుకొని ఇల్లు అయితే ఊడ్చేసుకొని పిల్లల్ని తీసుకొని బయటకైతే వెళ్ళామండి. నడుచుకుంటూనే వెళ్ళాము. మా రిలేటివ్స్ దగ్గరలో ఉంటే పాపను చూడడానికని వెళ్ళామండి. నేను మా పాప అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా వారు మా బాబు అయితే బయటకు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నానండి. 6 అయితే ఉసిరికాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఉసిరికాయ జ్యూస్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తాగడానికి కొంచెం ఒగరుగానే ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్కి మంచివి అన్నవి ఏవి టేస్ట్ ఉండవు, కానీ హెల్త్కి చాలా మంచి చేస్తాయండి. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఉసిరికాయ జ్యూస్ కోసం అయితే ముందుగా ఉసిరికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఒకసారి పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేను ఇక్కడ 3 కాయలు తీసుకున్నాను కాబట్టి పెద్ద గ్లాసుడు వాటర్ అయితే పోసానండి. ఇలా టీ గరిటెతో అయితే కడుతూ ఉన్నాను. ఉసిరికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను మా వారైతే ఇద్దరం తాగేసాము. ఇప్పుడున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా హెల్త్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలండి. అప్పుడప్పుడు అవసరమైతే కాకరకాయ జ్యూస్ కూడా తాగాలి. ఉసిరికాయ జ్యూస్ కూడా వారంలో ఒక్కసారి తాగినా చాలా మంచిది. మేమైతే ప్రతిరోజు తప్పకుండా తాగుతూ ఉంటామండి. మా పిల్లలకి అన్నం అయితే వండేసానండి. మా కోసం అయితే ఇడ్లీ వేస్తూ ఉన్నాను. పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలు అయితే వేయించుకున్నాను. తర్వాత చట్నీ పట్టేసిన తర్వాత తాలింపు కూడా పెట్టేశానండి. ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇడ్లీలు అయితే వేస్తూ ఉన్నాను. ఈరోజు డిన్నర్లోకి అయితే ఇడ్లీ వేసానండి. పిల్లలకైతే అన్నం వండేసాను. మధ్యాహ్నం వండిన పప్పుచారు ఉన్నాయండి. ఇడ్లీ ఉడికేంతసేపు పిల్లలకైతే అన్నం అయితే తినిపించేసానండి. ఇడ్లీ తినేసిన తర్వాత టీ అయితే తాగేసాము. నేనైతే పాలు నీళ్ళు అన్నీ కలిపి పెట్టేస్తూ ఉంటాను. ఇలా పొంగొచ్చినప్పుడు స్పూన్తో అయితే ఈ విధంగా తిప్పుతూ ఉంటానండి. ఇలా తిప్పడం వల్ల టీ చిక్కగా ఉంటాయి. అలానే టీ వడపోసిన తర్వాత ఒక గ్లాసులోంచి ఇంకొక గ్లాసులోకి తిరగబోస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటాయండి, చిక్కగా ఉంటాయి. టీ తాగేసిన తర్వాత ఇళ్ళన్నీ ఊడ్చేసాను. తర్వాత పక్కన కూడా నీట్గా సర్దేశానండి. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఆ బట్టలు కూడా మడత పెట్టేసి అలమరలో అయితే పెట్టేశాను. పిల్లలు అన్నం అయితే తినేశారు. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పనులేమి లేవండి. స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇది శనివారం రోజు అండి. శనివారం రోజున తులసమ్మకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. తులసమ్మ దగ్గర జలదీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది. జలదీపాలంటే వాటర్లో క్యాండిల్స్ కానీ దీపాలు కానీ వెలిగించుకోవచ్చు. జలదీపాలను వెలిగించడం వల్ల మనకు మంచి జరుగుతుందండి. మనం కొంతమంది అడుగుతున్నారు, నైటీ వేసుకున్నప్పుడు పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు కదా. కానీ ఇదివరకు రోజుల్లో అయితే చీర కట్టుకొనే చేయాలి అని చెప్పేవాళ్ళండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకి పనులు ఎక్కువైపోయాయి. చీర కట్టుకోవడం కూడా అందరికీ అన్నీ వీలు అవ్వట్లేదు కదా. అలాంటప్పుడు మ్యాక్సిమం చీర కట్టుకొని పూజ చేయడానికే ట్రై చేయండి. వీలు కానప్పుడు డ్రెస్ వేసుకొనైనా పూజ చేయొచ్చు. డ్రెస్ వేసుకున్నా సరే చున్నీ వేసుకోవాలి. ఒకవేళ డ్రెస్ కూడా వేసుకోవడం వీలు కాదు, నైటీ వేసుకున్నాము అనుకుంటే నైటీ మీద కూడా చున్నీ వేసుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. గుడిలో అయితే నేను ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. ముందుగా వాటర్ అయితే చిమ్మేసి తర్వాత బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నానండి. పసుపు కుంకుమలతో కూడా ముగ్గు వేశాను. మనం ఇంటి దగ్గర నుంచే ప్రమిదలు తీసుకెళ్ళాలి. వేరే వాళ్ళు వాడిన ప్రమిదలు మనం వాడకూడదు. 2 ప్రమిదలు కానీ ఆకు పెట్టి కానీ ప్రమిద పెట్టాలి. ముందుగా ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులను వేసి ఏకారతో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. ముందైతే పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తమలపాకులు అయితే పసుపు గణపతిని పెట్టాను. వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం పెట్టాను. స్వామివారికి కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఏకారతో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. ప్రసాదంగా పండు కానీ పంచదార కానీ వడపప్పు కానీ పెట్టచ్చు. నైట్ అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్కి అయితే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ముగ్గు కూడా వేసుకున్నాను. శుక్రవారం రోజున మంగళవారం రోజున స్టవ్కి నీట్గా ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ప్రతిరోజు కూడా స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను.
కొంతమంది స్టవ్ కడిగితే పాడైపోతుంది అనుకుంటారు. ఏమో తెలియదండి, మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. నేనైతే స్టవ్ కడగకుండా ఒక్కరోజు కూడా ఉండనండి. ప్రతిరోజు కూడా స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నిన్న ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళడానికి ఈ విధంగా నార్మల్గా అయితే రెడీ అయ్యానండి. నేను మా పాప అయితే నడుచుకుంటూ వెళ్ళామండి. మనకి ఎవరైనా చిన్నపిల్లలు అలవాటయ్యారనుకోండి, వాళ్ళని చూడాలి అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అలానే అనిపించిందండి. మా తెలిసిన వాళ్ళ పాప ఉంది, చిన్న పాప అండి, 4 మంత్సే. చూద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఆ పాపతో అయితే కొద్దిగా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు ఉండి వచ్చేసానండి ఇంటికి. సండే రోజు అయితే మాకు ఈ విధంగా గడిచిందండి. సండే రోజు మేమైతే బయటికి ఎక్కడికి వెళ్ళమండి, ఇంట్లోనే ఉంటాము. కొద్దిసేపు టీవీ చూస్తూ ఉంటాం, కొద్దిసేపు మొబైల్ చూస్తూ ఉంటాను, ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే వీడియో తీయడానికి ఎవరు ఉండరండి. అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తీయడం కుదరదు. నాకు నేనే తీసుకుంటూ ఉంటాను. మరి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్ చేయండి. నేను వ్లాగ్స్ అనేవి కొత్తగా ట్రై చేస్తూ ఉన్నానండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.